నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో వైదిక ధర్మాలలో అగ్ని ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. దేవతలందరూ కూడా అగ్ని ద్వారానే పూజించబడతారు. మనకి వేదం ఏం చెప్తుందంటే సప్తజిహ్వాహ సప్తైధా అంటుంది వేదం. అంటే శ్రీమన్నారాయణమూర్తి యజ్ఞపురుషుడు. అలాంటి యజ్ఞస్వరూపమైనటువంటి యజ్ఞపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అగ్నిదేవుడి 7 నాలుకలుగా ప్రకాశిస్తూ ఉన్నాడు అన్న అర్థంలో సప్తజిహ్వాహ సప్తైధ అంటూ వేదం కీర్తించింది. అగ్నిదేవుడికి 7 నాలుకలు ఉంటాయి. కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, విస్ఫులింగిని, విశ్వరుచి అనేవి అగ్నిదేవుడికి ఉన్నటువంటి 7 నాలుకల పేర్లు. ఈ 7 నాలుకల్లో ఒక్కొక్క నాలుకకి ఒక్కొక్క రకమైన లక్షణం ఉంటుంది. కాళి అంటే నల్లనిది అని అర్థం. కరాళి అంటే భయంకరమైనది అని అర్థం. మనోజవ అంటే వాయువేగంతో ఎక్కడికైనా ప్రయాణం చేసేది అని అర్థం. సులోహిత అంటే ఎర్రటి రంగులో ఉండే నాలుక అని అర్థం. సుధూమ్రవర్ణ అంటే పొగరంగులో ఉండే నాలుక అని అర్థం. విస్ఫులింగిని అంటే మిణుగురు పురుగు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో మిణుగురు పురుగు లాంటి ప్రకాశంతో ఉన్న నాలుక అని అర్థం. విశ్వరుచి అంటే అనేక రకాలైన రంగులు కలిగిన నాలుక అని అర్థం. ఇలా 7 రకాలైనటువంటి నాలుకలతో సప్త జిహ్వలతో అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అయితే అగ్నిదేవుడికి ఉన్నటువంటి 7 నాలుకలు శ్రీమన్నారాయణమూర్తి యజ్ఞస్వరూపుడుగా కలిగి ఉన్నాడని వేదం చెప్పింది. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మన కళ్ళు 2, మన చెవులు 2, ముక్కు రంధ్రాలు 2, నోరు 1 రంధ్రం, మొత్తం 7 రంధ్రాలు. అంటే ఈ ముఖంలో ఉన్నటువంటి 7 రంధ్రాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవాలి, భగవత్ సాక్షాత్కారం కలగాలి అని చెప్పటమే అగ్నిదేవుడి 7 నాలుకలలో ఉన్నటువంటి విశేషార్థము. ఎప్పుడైనా సరే ఆదిత్యుణ్ణి అగ్నిస్వరూపంగా భావించి ఆరాధన చేయాలి. సూర్యభగవానుడి విభూతి స్వరూపమే అగ్నిదేవుడు. అగ్నిని ఆరాధిస్తే ఆదిత్యుణ్ణి పూజించిన ఫలితం కలుగుతుంది. ఆదిత్యుణ్ణి పూజిస్తే అగ్నిని ఆరాధన చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే మనకి వేదంలో కూడా యాజ్ఞవల్క మహర్షి అగ్నిదేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే యాజ్ఞవల్క మహర్షి శరీరం నుంచి దివ్య కాంతులు బయటికి వచ్చి నీలం రంగు ప్రకాశం బయటికి వచ్చిందని, అగ్నిదేవుడు ఆదిత్యుడు ఇద్దరూ ఒకరేనని యజ్ఞపురుషుడు యాజ్ఞవల్క మహర్షితో చెప్పాడని కూడా వేదంలో మనకు చెప్పడం జరిగింది. అంతటి శక్తివంతమైనటువంటి అగ్నిదేవుడు సూర్యభగవానుడి విభూతి స్వరూపం కాబట్టి ఆదివారం సందర్భంగా అగ్ని గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠిస్తారో వాళ్ళకి అగ్నిదేవుడి అనుగ్రహంతో పాటు ఆదిత్యుడి అనుగ్రహము, ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఆ శక్తివంతమైనటువంటి అగ్ని గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిమధ్యాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. దీని అగ్ని గాయత్రి మంత్రం అంటారు. కాబట్టి ఆదివారం సందర్భంగా సర్వ సంపదలు చేకూరటానికి, ఆదిత్యుడి అనుగ్రహము అగ్ని అనుగ్రహము కలగటానికి, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలగటానికి ఏ అగ్ని గాయత్రి మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిమధ్యాయ ధీమహి తన్ను అగ్ని ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. అగ్నిదేవుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.